మంచి శ్రద్ధ పెట్టి సృజనాత్మకత ఆలోచనలతో రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి మొదటి బ్యాచ్ గ్రూప్ 1 అధికారులకు సూచించారు. మంగళవారం, బుధవారం 2 రోజులు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ పాలనా వ్యవస్థల పనితీరును, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కు చేరుకున్న ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు మొత్తం 37 మందితో కూడిన గ్రూప్ 1 అధికారులు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 అధికారులు మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో గ్రామాల పర్యటన మా సర్వీస్ లో జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభవం అన్నారు. ఈ పర్యటనలో ప్రత్యక్షంగా పరిశీలించిన అంశాలు మరియు ప్రజలు, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులతో మమేకమైన తీరు, వారి నుంచి సేకరించిన అంశాలు మా సర్వీస్ లో చాలా ఉపయోగపడతాయన్నారు. గ్రామ స్థాయిలో ప్రముఖమైన త్రాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, అంగన్వాడీ పాఠశాలల విద్య, వైద్యం, గ్రామ పంచాయతీల నిర్వహణకు అవసరమైన అధ్యాయ వనరులు, వ్యయాలు, మౌలిక వసతులు, గ్రామీణ ప్రజల ఆర్థిక వ్యవస్థ, సామాజిక చైతన్యం, గ్రామాల మౌలిక వసతుల కల్పన ప్రాముఖ్యత అన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలు మరియు అధికారుల ఆతిథ్యం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఉద్యోగరీత్యా మంచి నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను మరియు వాటి పరిష్కారాలను తెలుసుకుని ప్రజలకు మంచి సేవ అందించేందుకు ఈ పర్యటన చాలా బాగా ఉపయోగపడుతుందని, సృజనాత్మక ఆలోచనలతో మంచి ఎఫర్ట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. గ్రూప్ 1 అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం మొదటి బ్యాచ్ గ్రూప్ 1 అధికారులను జ్ఞాపికలతో జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉన్న 80 మెంబర్స్ జీరామ్జీ వర్క్ చేస్తుంటే మేము వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కానీ, లైక్ మేము వచ్చేటప్పుడు మాలో ఉన్న ఒక అతను అక్కడ ఒక చిన్నగా ఏం చెప్పాడంటే, ఇది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా చింతలేని గ్రామం అని చెప్పాడు. అసలు అక్కడ ఏమీ మాకు అడిగి మేము అలసిపోయాం, కానీ వాళ్ళ దగ్గర ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ వాళ్ళకే మంచి కోఆర్డినేషన్ ఉంది, ఏం గొడవలు లేవు. వాళ్ళని అడిగాం మేము, బుక్స్ ఎలా ఉంటాయని. దే ఆర్ బైలింగ్వల్ మ్యామ్, తెలుగు ఇంగ్లీష్ లో ఉంటాయంట. కానీ వాళ్ళని మీరు ఆన్సర్స్ ఎలా రాస్తారంటే ఇంగ్లీష్ లో రాస్తామంటున్నారు. మరి మాట్లాడడం రాదంటే మాకు రాదు అంటున్నారు. ఇక్కడ ఒక మిస్ మ్యాచ్ జరుగుతుంది. మేబీ ఎక్కువ బై హార్ట్ చేస్తున్నట్టున్నారు మా ఆన్సర్స్ వాళ్ళు. అదొకటి అడ్రస్ చేయమని చెప్పాము. మీరు చెప్పినట్టు క్యారియర్ కౌన్సిలింగ్ గురించి ఒకటి డిజైన్ చేద్దాము. నీకు నుంచి జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా పెట్టిస్తాను. ఒక వర్కౌట్ చేసి కెరీర్ కౌన్సిలింగ్, కొన్ని పోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా, వెళ్ళి గైడ్ చేయటమే కాకుండా ఒక 1 అవర్ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ స్కూల్లో కూడా కొన్ని చార్ట్స్ లాంటివి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టిస్తాను, కొన్ని మోడల్స్ లాంటివి. సో దే కెన్ చూజ్ అనమాట. అంటే ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి ఏదన్నా అంబిషన్స్ ఉన్నా ఫ్యూచర్లో ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఒకటి వర్కౌట్ చేస్తాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి వెళ్తేకేనండి. తర్వాత ఈ టాయిలెట్స్కి సంబంధించి స్కూల్లో మాత్రం ఇమీడియట్గా మేము శాంక్షన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకసారి పీడీ గారు మనం చేసిన దానిలో లేకపోతే ఇది పెట్టండి. తర్వాత మీరు చెప్పారు కదా, మ్యాథ్స్ తెలుగు టీచర్ చాలా బాగా ఇన్నోవేటివ్ మెథడ్స్ అనమాట. అంటే ఏం లేదు, టీచర్ కనుక యాక్టివ్గా ఉండి చిల్డ్రన్కి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని కనుక ఉంటే కనుక వేరియస్ మెథడ్స్ని వాళ్ళు ఈజీ మెథడ్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని పిల్లలకు కూడా మంచిగా టీచింగ్ చేస్తారండి. అది టీచర్స్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది. అది ఇంకొకటి, మీరు అంగన్వాడీకి ఆయా లేదన్నారు, ఆయా వేకెన్సీస్ ఉన్నాయమ్మా పోస్ట్. ఓకే, అది చూపెట్టండి ఒకటి. సో నేను మీరాజ్పేటకి అటాచ్ అయ్యాను మేడం. సో మా ఫ్రెండ్స్ చాలామంది డిఫరెంట్ ఇష్యూస్ చెప్పారు. సో కొన్నిటికి ఆలోచించి నాకు కొన్ని సొల్యూషన్స్ అనిపించాయి మేడం. ఐ విష్ టు బి కరెక్టెడ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్. సో వన్ ఆఫ్ ద థింగ్ నాకు ఏమనిపించిందంటే మేడం, ఏదైతే మనము ఈ చాలా ప్లేసెస్ బస్ కనెక్టివిటీ ఏదైతే లేదనుకుంటున్నామో, సో నిన్న మీ మెసేజెస్తో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ దే ఆర్ వెరీ ఎంపవర్డ్, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో వై నాట్ ఒక ఎస్హెచ్జి గ్రూప్స్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాళ్ళనే లోన్ తీసుకోమని చెప్పేసి
ఉమెన్ ఆటో డ్రైవర్స్గా ఉంటే నాకు ఆ థాట్ చాలా బాగా అనిపించింది మేడం. అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎ సిచ్యువేషన్, మనకి చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా విలేజెస్లో ఈ కనెక్టివిటీ లేదు, అంత వాళ్ళు ఏదైతే చేస్తున్నారో సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళే తీసుకొని ఒకవేళ ఉమెన్ డ్రైవర్స్గా వాళ్ళే చేస్తారంటే, అండ్ ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే విల్ కమ్ ఫార్వర్డ్ ఆల్సో. సో అదొక అనిపించింది మేడం, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒకసారి అనుకుంటున్నాను. ఓకే. అండ్ సెకండ్ థింగ్ మ్యామ్, మా దగ్గర మేము మీనాజ్పేట్లో కోకాకోలా సిఎస్ఆర్ ఫండ్స్, సిఎస్ఆర్ చాలా చేసింది. వాళ్ళే క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్స్ కూడా పెట్టించారు కొన్ని క్లాసెస్కి. సో నాకేమనిపించింది అంటే మేడం, ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ని ఏదైతే ఉందో, మనం ఏదైతే అప్స్కేల్ చేయాలనుకుంటున్నామో, డ్వార్ఫ్ నుంచి దాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో, వై నాట్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి వాళ్ళని ఇనిషియల్ హ్యాండ్ హోల్డింగ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ లాంటిది ఇచ్చి వాళ్ళది ఎలాంటి చిన్న ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ లాంటివి ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది మేడం. సెకండ్ అండ్ థర్డ్లీ మేడం, మా దగ్గర మీనాజ్పేట్లో ఏదైతే జెడ్పిహెచ్ స్కూల్ కట్టారో దాన్ని అందరూ అక్కడున్న లోకల్స్ అందరు కలిపి 1.5 ఎకర్ మొత్తం వాళ్ళే కూలింగ్ చేసి ల్యాండ్ ఇచ్చారంట గవర్నమెంట్కి. సో ఐ ఫీల్ దట్ కమ్యూనిటీ ఓనర్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హెల్త్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మేడం కోతులను పట్టించారని చెప్పేసి, దట్ కమ్స్ ఫ్రమ్ కమ్యూనిటీ ఓనర్షిప్. మై సజెషన్ వుడ్ బి, వై కాంట్ వి ఎంపవర్ ఆల్ ద లోకల్ బాడీస్ సో దట్ దే, అంటే వాళ్ళకి బియాండ్ ద పాలిటిక్స్ అండ్ అదర్ థింగ్స్, ఈ కమ్యూనిటీ ఓనర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హెల్త్ వస్తే అవర్ ఇండికేటర్స్ వుడ్ బి ఈవెన్ బెటర్ అనేది నా ఫీలింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ యాజ్ అన్ ఆఫీసర్స్ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఐ థింక్ దే టు హ్యావ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. They will come up with the solutions for all the problems they have told. Thank you, ma'am. సార్, ఈ జిల్లా వాళ్ళు అన్ని ఫండ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీ సిద్దిపేటకి చాలా డెవలప్డ్, మీకు అన్ని ఫండ్స్ ఇచ్చారు గతంలో. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉంటున్నారు. అది సో ఈ కమ్యూనిటీ ఓనర్షిప్ అనేది ఏ ప్రోగ్రాంలో అయినా సరే కమ్యూనిటీ ఓనర్షిప్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక లెవెల్ వరకే సపోర్ట్ చేయగలుగుతుంది, అంతే కదా. యాజ్ అన్ టీచర్ కానీ ఆఫీసర్ కానీ ఎవరైనా సరే ఒక లెవెల్ వరకే మనం ఉంటుంది. బియాండ్ దట్ లిమిట్ మనం కొన్నిసార్లు వెళ్ళలేము. సో ఎప్పుడైతే కమ్యూనిటీ ఓనర్షిప్ తీసుకుంటుందో ఆ జీపీకి మనం వెళ్ళవసరం లేదండి. సెల్ఫ్ గవర్నెన్స్ మనం అక్కడ చూడొచ్చు. అది కాబట్టి ఈ కమ్యూనిటీ ఓనర్షిప్ అనేది అన్ని స్కీమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాగుంటుంది, డెవలప్ అవుతుంది కానివ్వండి. ఒక విలేజ్ బాగుంది, ఆ విలేజ్ సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంది, అంతే కదండి. అలా ఉంది అంటే కనుక మనము ఏం చెప్తాము అంటే అక్కడ లీడర్షిప్, ఏదైనా సరే లీడర్షిప్. సో మనం విడిగా చూస్తున్నప్పుడు ఒక లీడర్షిప్ అంటే ఎలా ఉంటుంది అనేది విషయం మన ఎక్స్పీరియన్స్ ఉండదు. మీరు లీడర్ సినిమా చూడండి, ఒక లీడర్ అనేవాళ్ళు ఎలా ఎదుగుతారు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది. లీడర్షిప్ కనుక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే కనుక డెవలప్మెంట్ ఎలా ఉంటుంది విలేజ్లో కానీ జిల్లాలో కానీ. సో ఆ డిఫరెన్స్ తప్పకుండా మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఫ్యూచర్లో మీరు మంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మీరు అందరు కూడా ఇద్దరు డిఎస్పీ కానివ్వండి, సిటిఓ కానివ్వండి, లేకపోతే ఇంకా డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, ఆర్ అదర్ హూ ఆర్ ఇట్ మేబీ, మీరు ఏ పోస్ట్ డిజిగ్నేషన్ ఏది ఉన్నప్పటికి కూడా మీరు కూడా అట్లా ఒక లీడర్షిప్గా క్వాలిటీస్ కనుక మీకు కూడా ఉంటే మీరు ఆ ప్రోగ్రామ్స్ని మీరు లీడ్ చేయగలుగుతారు, జిల్లాని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళగలుగుతారు. మీ డివిజన్లో శాంతి భద్రతలు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ కలెక్షన్ కానివ్వండి, ఏదైనా మీరు చేయగలుగుతారు. సో మీకు ఆ విల్ పవర్ మీకు ఉండాలి, అంతే కదా. సో ఎవరికైతే ఆ విల్ పవర్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా చేయగలుగుతారు, డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. సో అది కాబట్టి మీరందరూ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్, తప్పకుండా మీరందరూ ఇంకా ఇంకా మంచి ఎఫర్ట్స్ పెట్టి, ఇంకా యూత్ కాబట్టి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంకా చాలా వస్తాయి మాకంటే కూడా. కాబట్టి ఇంకా బెటర్గా బెస్ట్ లీడర్స్గా మీరు అందరు కూడా ఫ్యూచర్లో ఎదగాలని, జిల్లాని ఫ్యూచర్లో మీరు ఇంకా మీ అడ్మినిస్ట్రేషన్ అంటే వేరియస్ పోస్ట్లో మీరు ఏదైనా చేస్తుండొచ్చు. తప్పకుండా మీరు ఏ పోస్ట్లో ఉన్నా ఎక్కడున్నా తప్పకుండా బెస్ట్ ఆఫీసర్ అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను.